టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం. బాలయ్య కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ నందమూరి బాలకృష్ణ కోసం ఒక శక్తివంతమైన మాస్ కథను సిద్ధం. కానీ రవితేజ 2 సినిమాల షూటింగ్స్ను రవితేజ సమాంతరంగా పూర్తి చేసేలా ప్లాన్. వివేక్ బాలయ్యకు రవితేజకు కథను వినిపించగా ఆ పాయింట్కి ఫిదా అయిపోయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. టాలీవుడ్లో మాస్ మహారాజా రవితేజ, విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వాస్తవానికి వివేక్ ఆత్రేయ ఈ పవర్ఫుల్ మాస్ కథను నందమూరి బాలకృష్ణ కోసం సిద్ధం చేయగా ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో రవితేజ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. కురుక్షేత్రం అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ఇరుముడి షూటింగ్లో ఉన్న రవితేజ దీనితో పాటు హాసిత్ గోలీ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయనున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? రాజకీయ సినీ కమిట్మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. బాలయ్య కోసం రాసుకున్న కథ కావడంతో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన రెమ్యూనరేషన్ను భారీగా తగ్గించుకున్న రవితేజ. ఇక స్టోరీలోకి వెళ్తే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల వేగంలో ఆయనకు ఎవరూ సాటిరారు. ధమాకా వంటి 100 కోట్ల విజయం తర్వాత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడానికి రవితేజ సరికొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో అలరించిన ఆయన ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో ఇరుముడి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. రవితేజ మాస్ ఇమేజ్ను, శివ నిర్మాణ మార్క్ ఎమోషన్స్ను మేళవించి రూపొందుతున్న ఈ చిత్రం పైన ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్. వాస్తవానికి వివేక్ ఆత్రేయ నందమూరి బాలకృష్ణ కోసం ఒక శక్తివంతమైన మాస్ కథను సిద్ధం చేశారు. బాలయ్య కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆయన రాజకీయ సినీ కమిట్మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఇదే టైంలో వివేక్ ఆ కథను రవితేజకు వినిపించగా మాస్ రాజా ఆ పాయింట్కు ఫిదా అయిపోయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా బాలయ్య కోసం రాసుకున్న కథ కావడంతో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని రవితేజ అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం వివేక్ ఆత్రేయ మాత్రమే కాకుండా రవితేజ చేతిలో మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. రాజరాజ చోరా, ఫేమ్ హసిత్ గోలీ దర్శకత్వంలో ఒక సినిమాకు ఆయన ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. హసిత్ గోలీ చిత్రాల్లో ఉండే వినూత్నమైన హ్యూమర్ రవితేజ బాడీ లాంగ్వేజ్కు సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 2 సినిమాల షూటింగ్ను రవితేజ సమాంతరంగా పూర్తి చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే వరుస సినిమాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రవితేజ తన రెమ్యూనరేషన్ను భారీగా తగ్గించుకున్నారట. గతంలో 25 కోట్ల వరకు తీసుకున్న ఆయన ఇప్పుడు 15 కోట్లకు తన పారితోషికాన్ని తగ్గించుకుని తన మార్కెట్ను మళ్ళీ పుంజుకునేలాగా చేయాలని భావిస్తున్నారు. రవితేజ వివేక్ ఆత్రేయ కెరీర్ విషయానికి వస్తే ఆయన ప్రభావవంతుడైన దర్శకుడిగా, రచయితగా గుర్తింపు పొందారు. 2017లో మెంటల్ మదిలో చిత్రంతో పరిచయమైన ఆయన ఆ తర్వాత బ్రోచే వారెవరురా వంటి కల్ట్ క్లాసిక్ క్రైమ్ కామెడీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. న్యాచురల్ స్టార్ నానితో చేసిన అంటే సుందరానికి క్లాస్ ఆడియన్స్ను మెప్పించగా ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారం వివేక్లోని మాస్ యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించి భారీ విజయాన్ని సాధించింది. కేవలం దర్శకుడిగానే కాకుండా ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా వంటి చిత్రాలకు పాటలు రాసి తనలోని గీత రచనను కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజాతో ఆయన చేయబోయే కురుక్షేత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.